నా తప్పేమీ లేదు. నిన్నటి నుంచి ఇదే మాట చెబుతోంది ఎన్ఆర్ఐ మధుకర్ రెడ్డి భార్య. తను తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానంటోంది. అవును, మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పే డెత్ సర్టిఫికేట్, మధుకర్ మానసిక ఆరోగ్యం బాగోలేదని చెప్పే మెడిసిన్స్, మధుకర్తో తను ప్రేమగానే ఉన్నానని నిరూపించే ఆడియో క్లిప్స్, ఇవన్నీ తను నిర్దోషి అని చెప్పేందుకు సాక్ష్యాలు అంటోంది. ఇంతకీ స్వాతి చెప్పేది నిజమేనా? చాలు, ఈ విజువల్ చాలు. ఎన్ఆర్ఐ మధుకర్ రెడ్డి తల్లిదండ్రులకు అతని భార్య స్వాతి మీద ఎంత కోపం ఉందో చెప్పడానికి. ఏడడుగులు నడిచి 7 జన్మలకు తోడుంటానని ఒట్టేసిన భర్త కన్ను మూస్తే అతన్ని కడసారి కూడా చూడనివ్వలేదు. మధుకర్ బంధువులంతా ఒక్కటై స్వాతి మీద దాడికి దిగారు. వాళ్లు కొట్టే దెబ్బలను తాళలేక స్వాతి అక్కడి నుంచి వెళ్లిపోవలసి వచ్చింది. ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకు స్వాతిని భర్త శవాన్ని కూడా చూడనివ్వలేదు? భర్తను కోల్పోయిన స్వాతిని చూసి బోరును విలిపించాల్సిన వారంతా ఆమెపై దాడికి ఎందుకు దిగారు? ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానం చెప్పింది స్వాతి. మధుకర్ అంత్యక్రియల తర్వాత రోజు మీడియా ముందుకు వచ్చిన స్వాతి కొన్ని ఆధారాలు కూడా చూపించింది. మధుకర్ రెడ్డి మరణానికి ఒకే ఒక కారణం చెప్పారు స్వాతి. అది డిప్రెషన్. అవును, డిప్రెషన్తోనే మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని, తన ప్రాణాలు తానే తీసుకున్నాడని చెబుతూ కొన్ని ఆధారాలను కూడా చూపించారు. అంటే అతనైనా చెప్పాలనుకున్నా కూడా స్మూత్గా పొలైట్గా చెప్పకుండా ఆర్చుకుంటూ చెప్పడము అలా చేసేవాడండి. ఒక్కోసారి అసలు అంటే ఏమీ మాట్లాడకుండా జస్ట్ అలా కామ్గా ఉండేవాడు. మేబీ బయట వాళ్ళకి ఇది తెలియకపోతుండొచ్చు. అంటే మాకు ఇది డిప్రెషన్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఫిగర్ అవుట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది. అండ్ ఆగస్ట్ 31, 2016 రెడ్మండ్ మెడికల్ సెంటర్కి వెళ్ళి ఫిజిషియన్ని కాంటాక్ట్ చేశాడు. తనకి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. డ్యూ టు వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఐఎమ్ వెరీ డిప్రెస్డ్, ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ అని చెప్పాడు. మధుకర్ మానసిక స్థితి బాగోలేదన్నది తనొక్కదానికే తెలుసు అంటున్నారు స్వాతి. డిప్రెషన్తో బాధపడుతున్న మధు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారని చెప్పారు. మధు డిప్రెషన్ కోసం తీసుకుంటున్న మెడిసిన్స్ ని కూడా చూపించారు. చాలా రోజుల నుంచి అతను మందులు వాడుతున్నారని చెప్పుకొచ్చారు. సో దిస్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్ హీ వాస్ ఫాలోయింగ్. సో యూ కెన్ సీ హిస్ నేమ్ and the date which says 8/31, 2016. So our date nunchi he is using this particular medicine. This is prescribed by his doctor. He has been using from 8/31, 2016. And ఈ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఎప్పటి నుంచి డిప్రెషన్ ఉంది. సో హీ సెడ్ ఫ్రమ్ లాస్ట్ 9 months. ఎందుకు ఈ డిప్రెషన్ అంటే వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పాడు. అండ్ ఐ హ్యావ్ హై లెవెల్స్ ఆఫ్ యాంగ్జైటీ అని చెప్పాడు. అండ్ హిస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ఏకింగ్ అని కూడా చెప్పాడు. సో అది విన్న తర్వాత ద డాక్టర్ గేవ్ దిస్ ప్రిస్క్రిప్షన్ అండ్ కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్ళడం జరిగింది. టాబ్లెట్స్ ఒక్కటే కాదు, మరో ఆధారాన్ని కూడా చూపించారు స్వాతి. ల్యాప్టాప్లో మధు బ్రౌజింగ్ హిస్టరీ. ఇదిగో అతను ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనే ఫార్ములాల కోసం సెర్చ్ చేశారని చెప్పుకొచ్చారు. చనిపోవడానికి అతను రకరకాల పద్ధతులను కూడా పరిశీలించారని చెప్పారు. ఏ రోజైతే చేసుకున్నాడో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5:47కి ఇవ్వండి. ఉమెన్ ఫౌండ్ హ్యాంగింగ్ ఫ్రమ్ నూస్ ఇన్ హాంటెడ్ హౌస్ అట్రాక్షన్, డేంజర్స్ ఆఫ్ సూసైడ్ బై డ్రాప్ హ్యాంగింగ్, షార్ట్ డ్రాప్ ఆర్ సింపుల్ సస్పెన్షన్, ఇవి బ్రౌజ్ చేశాడు. ఫైర్ ఆర్మ్స్ షూటింగ్ యువర్ సెల్ఫ్, డ్రగ్ పాయిజనింగ్, షార్ట్ డ్రాప్ ఆర్ సింపుల్ సస్పెన్షన్, ఓవర్కమింగ్ నెగిటివ్ థింకింగ్, ఇది మెయిన్గా నాకు చెప్పుకోవడం కూడా ఇదే చెప్పాడండి. ఆల్కహాల్ ఓవర్ డోస్ డెత్స్, గ్యాస్ స్టవ్స్ కెన్ ఎమిట్ హజార్డస్ లెవెల్స్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్, డెత్ ఫ్రమ్ గ్యాస్ స్టవ్, ఆర్ దేర్ ఎనీ ఈజీ వేస్ టు డై క్విక్లీ. అంతేకాదు, మధు మరణం తర్వాత అమెరికా డాక్టర్లు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ ను కూడా మరో ఆధారంగా చూపించారు స్వాతి. అతను తనకు తానే సూసైడ్ చేసుకుని చనిపోయినట్లు అక్కడి డాక్టర్లు నిర్ధారించారని సర్టిఫికెట్ ను చూపించారు. And cause of death is ligature hanging.
Interval is minutes. And describe how injury occurred, hanged self. తన భర్త మధుకర్ రెడ్డిది ఆత్మహత్య అని నిరూపించడానికి మాత్రమే కాదు, తనతో మధుకర్ ప్రేమగా సంతోషంగా ఉన్నాడని కూడా చెప్పుకొచ్చింది స్వాతి. తనకు మధుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పాప ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటూ హ్యాపీగానే బతుకుతున్నామని చెప్పారు. కావాలనే తన అత్తింటి వారు కొన్ని గ్యాసిప్స్ క్రియేట్ చేశారని ఆరోపించిన స్వాతి ఆ సందర్భంలో మధు ఆమెతో మాట్లాడిన ఓ ఆడియో టేప్ను కూడా రిలీజ్ చేశారు. తెలియకపోతే దట్స్ ఫైన్, ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అక్కడ పోయి నాకు నుంచి బ్యాకప్ ప్రసారం చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సొల్యూషన్ ఏంది? వాళ్ళు ఏం చేయలేరు, నువ్వేం చేయలేవు. ఐ షుడ్ కీప్ సఫరింగ్. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? నేను చేయాల్సింది చేస్తా, ఓకే. దానికోసం కొట్టడమా, నన్ను కొట్టడమా? ఎన్ని ఆధారాలున్నా అత్తింటి వారు తనను నమ్మటం లేదని కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి కేవలం తనకు ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందని దాడికి పాల్పడ్డారని చెప్పారు. తనపై దాడి వెనక చాలా మంది కుట్ర ఉందని, కుట్ర చేసిన వారిలో తన బంధువులు కూడా ఉన్నారన్నది స్వాతి వాదన. నేను ఎలాగానే నన్ను అటాక్ చేశారు. అసలు నేను ఎలాంటి సొసైటీలో ఉంటున్నానో నాకు అర్థం కావట్లేదు. ఒక ఉమెన్ని కొట్టడం ఏంటండి? దట్స్ వెరీ డిస్టర్బింగ్. నేను 6 years యుఎస్లో ఉండి వచ్చాను. ఎంత ఉమెన్కి రెస్పెక్ట్ చేస్తారు? ఏ కంట్రీలో అయినా చేస్తారేమో, మన ఇండియాలో చేయరా అండి ఉమెన్కి రెస్పెక్ట్? హీస్ మై హస్బెండ్ అండి. హూ ఇస్ హీస్ ఒకవేళ ఫ్రెండ్ అయినా హీస్ జస్ట్ ఎ ఫ్రెండ్ అండి. ఐ హ్యావ్ ద రైట్స్. పెళ్ళైన తర్వాత పేరెంట్స్ కన్నా ఎక్కువ కూడా లైక్ యునో వైఫ్, అండ్ హీఈస్ అ ఫాదర్ ఆఫ్ మై కిడ్ అండి. నా కిడ్కి నేను లాస్ట్ ఒక్కసారి కూడా చూపించుకోలేకపోయాను. తను అడుగుతుంది ఇప్పుడు నన్ను, డాడీ ఏడి వస్తాడా అని. తను సిక్ అయ్యాడమ్మా అని చెప్పి నేను ఇంకా ఇలా జరిగిందని నేను చెప్పలేదు. బట్ లాస్ట్ టైం ఫేస్ చూపించిన తర్వాత అప్పుడు చెప్దాం అనుకున్నాను. అక్కడికి వెళ్ళగానే నా మీద అటాక్ చేశారండి. నన్ను ఫేస్ కూడా చూడనివ్వలేదండి. ఏదేమైనా స్వాతి చెప్పేది ఒక్కటే, తన భర్త మధు మంచివాడే, కానీ అతని మానసిక ఆరోగ్య స్థితే బాగోలేదు, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని. అతని మానసిక స్థితికి నేను ఎలా బాధ్యురాలవుతానని అత్తింటి వారిని ప్రశ్నిస్తున్నారు స్వాతి. భర్తను స్వాతి అంతలా అర్థం చేసుకుంది. మరి స్వాతిని మధుకర్ రెడ్డి తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోలేదు? నిన్న స్వాతిపై జరిగిన దాడి తర్వాత అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఇది. అయితే మధుకర్ పేరెంట్స్ మాత్రం మరో రీజన్ చెప్తున్నారు. మధుకర్ను స్వాతి టార్చర్ చేసిందని, ఆమె హత్య కూడా చేసిందని వాదిస్తూ ఉన్నారు. మధు లైక్ ఉండే బాగుండేది, ఆర్ అట్లీస్ట్ లైక్ యూనో పైనుంచి ఎక్కడి నుంచి అయినా చూస్తూ ఉంటే హీల్ ఫీల్ వెరీ వెరీ సాడ్ అండి. అంటే నా వైఫ్ అండ్ నాట్ డాటర్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు అని అండి. దాడి తర్వాత మధుకర్ వైఫ్ స్వాతి ఫీలింగ్ ఇదే. నిజాలన్నీ తన భర్త మధుకర్కు మాత్రమే తెలుసన్నది ఆమె వాదన. కానీ మధుకర్ రెడ్డి తల్లిదండ్రులు మాత్రం స్వాతి మాటల్ని నమ్మే పరిస్థితుల్లో ఎక్కడా లేరు. స్వాతి వేధింపుల వల్లే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నది వారి అభిప్రాయం. మధుకర్ది యాదాద్రి జిల్లా భువనగిరి. 4 ఏళ్ల క్రితం మధుకర్కు స్వాతికి వివాహమైంది. పెళ్లి ఫోటోలో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో జీవితాంతం అంతే సంతోషంగా బతకాలని కలలు కన్నారు. కొంతకాలం మధుకర్ స్వాతిల జీవితం సంతోషంగానే గడిచింది. 4 ఏళ్ల జీవితానికి తీయటి జ్ఞాపకం ఈ చిట్టి తల్లి. మధుకర్ స్వాతిల గారాల బట్టి ఈ చిన్నారి. అయితే ఫోటోలో కనిపించేంతటి సంతోషం తన కొడుకు జీవితంలో లేదంటున్నారు మధుకర్ తండ్రి బాలరెడ్డి. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిన తన కొడుకు చిట్ట చివరకు ఇలా డెడ్ బాడీగా మారి తిరిగొస్తాడని ఊహించలేదని చెబుతున్నారు. పెళ్లైన 2 రోజు నుంచే తన కొడుకును స్వాతి ఆమె కుటుంబం వేధించడం మొదలు పెట్టారని, ఆ వేధింపులతోనే తన బిడ్డ చనిపోయాడని చెప్పుకొచ్చారు. వీరి ప్రవర్తన వల్లే కొన్ని రోజుల క్రితం స్వాతి సోదరుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. చెప్పినాం తల్లికి చెప్పినాం, అయినా వినలేదని బాగా 1 years నుంచి టార్చర్ చేసినాను. టార్చర్ చేసి కావాలంటే పంపించాను. వాడు వచ్చేటాడు కాడు, ధైర్యం వస్తున్నాడు. వేడి ఎట్లా పెట్టుకుంటాడు ధైర్యం నుండి. పైసలు బ్లాక్ మెయిల్ చేసి పైసలు తీసుకున్నాడు. వాళ్ళ తమ్ముడికి సేమ్ ఇట్టిన తమ్ముని కూడా అట్లా పంపించాడు. తమ్ముని కూడా అట్లా చెప్తాడు. మేడ కాకుండా ఇండియా రాకుండా వానికి 30 లక్షలు ఖర్చు పెట్టించారు. వచ్చినాక 7 దినాలు కూడా మళ్ళీ చేయించారు. వాళ్ళు ఇట్నే మొత్తం లైఫ్ అంతా ఇట్లా టార్చర్ చేసి
పెళ్లైన తొలినాళ్ల నుంచే తన కోడలు స్వాతి ఆమె కుటుంబం టార్చర్ చేయటం మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. స్వాతి ఫ్యామిలీ పూర్తిగా డబ్బు మనుషులన్నది ఆయన వాదన. భర్త చనిపోయిన తర్వాత కూడా స్వాతి కట్ట కన్నీరు రాలేదని, అతని డెడ్ బాడీ ఆసుపత్రిలో ఉండగానే ఇంట్లో ఫ్రెండ్ బర్త్డే పార్టీ చేసుకుందంటూ బాలరెడ్డి ఆరోపణలు చేశారు. ఈ పార్టీకి అమెరికాలో ఉన్న తన బంధువులే ప్రత్యక్ష సాక్షులంటున్నారు బాలరెడ్డి. పంచనామా అయినాక కూడా శవం కాడికి వచ్చి కూడా ఇట్లా చూసి చూడకూడదు. శవం ఇట్లా చూసి సెల్ మాట్లాడుకుంటా ఇట్లా అడ్వకేట్ని తీసుకొచ్చుకుని లీగల్గా ప్రొసీజ్ చేసి చెప్తే మళ్ళీ అలా ఇవేంటి వెళ్ళిపోమంటే వెళ్ళొచ్చి అంతమంది రమ్మంటే రానేలేదట. మా హిందూ సంప్రదాయం అట్లా కాదంటే నాకేం సంబంధం, ఆయనకు నాకు సంబంధమే లేదు. మేము 4 నెలల మేము డైవర్స్ పెట్టుకున్నాం, ఆల్రెడీ పెట్టుకుంటున్నాం, పోయేదేం లేదు. నాకు H1 వీసా కొరకు నేను ఆయన పోటీ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత H1 వీసా వస్తే నేను విడాకులు ఇస్తాను, అగ్రిమెంట్ చేసుకున్నట్టు అది పరిస్థితి. అది తర్వాత సేమ్ డే డెత్ అయిన రోజు అక్కడ చచ్చిపోతే ఎవరు ఫ్రెండ్ బర్త్డేకు ఈమె వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇంట్లో శవం ఉంది, శవం అంటే ఇంట్లో హాస్పిటల్ ఉంది, బర్త్డే చేసుకుంటుంది. వాళ్ళందరూ తీసుకొచ్చి ఎంజాయ్ చేసుకుంటే వీళ్ళందరూ మా బాబు 8 కూడా అన్నీ ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంది. ఇంకా ఆమె వీడైతే ఊరి పెట్టుకోవడానికి ఏం బాధ ఉండదా? ఆమె భార్య కదా. నిజంగానే భర్త మీద ప్రేమంటే ఆమె కంట కన్నీరు ఎందుకు కారదన్నది మధుకర్ తండ్రి వేస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఎటువంటి భార్య అయినా కొట్టుకుంటారు, మస్తు కొట్టుకున్నాం, అవును. చచ్చినప్పుడు ఎంత దుఃఖం వస్తుంది, దానికి దుఃఖం లేదు, ఏం లేదు. ఎట్లా అయినా మరి మన మా ఇంటికి రావాలి కదా, మరి ఇవాళ వస్తున్నది పంచాయతీ చేసుకుంటాం, మళ్ళీ ఇవాళ వచ్చి బిడ్డను తీసుకొని పంచాయతీ చేస్తానికి వచ్చినది. ఖచ్చితంగా ఉన్నది, ఖచ్చితంగా మాకు ఎవిడెన్స్ దొరికినప్పుడు మేము తప్పకుండా రివాజ్ చేసుకుంటాం, తప్పలేదు వాళ్ళకు. ఇటు స్వాతి చెప్పిన కారణాలు, అటు మధుకర్ తండ్రి చెప్పిన మాటలు చూస్తే 2 కుటుంబాల మధ్య వివాదాలు నడుస్తున్నాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ వివాదాలకు ముఖ్య కారణం ఆస్తులు అనే సందేహం కూడా కలుగుతోంది.